చిత్తూరు జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పాతకాలంలో నిర్మించిన ఓ మాన్యం ఉంది. గ్రామస్తులు ఆ మాన్యాన్ని చీకటి బంగ్లా అని పిలిచేవారు. ఎందుకంటే ఆ బంగ్లాలో ఎవరూ ఉండేవారు. రాత్రి సమయానికి ఆ ఇంటి చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. బంగ్లాలోకి వెళ్లిన వారు మరల తిరిగి రాలేదు. ఒకరోజు హైదరాబాద్ నుండి వచ్చిన యువ రచయిత శేఖర్ ఆ కథల్ని విని ఉత్సాహంతో ఆ బంగ్లాలో గడపాల్సి నిశ్చయించాడు. నిజంగా భయంకరమైనది ఏదీ ఉండదు అన్నాడు అతను. రాత్రి 12 గంటలవుతోంది. శేఖర్ టార్చ్ చేత పట్టుకుని బంగ్లాలో అడుగుపెట్టాడు. లోపల మౌనం. కానీ మౌనానికి వెనుక ఆత్మ విషయం ఉన్నట్టు అనిపించింది. ఒక్కసారిగా తలుపులు స్వయంగా మూసుకుపోయాయి. గాలికి కొబ్బరి చెట్ల అలలు కాదు, అది ఏదో నిద్రలేచిన ఆత్మ ఊపిరి వేస్తున్నట్టే అనిపించింది. శేఖర్ వెనక్కి తిరిగి చూడగానే బంగ్లాలోని మిలకవచ్చు గదిలో ఒక బూడిద రంగు కళ్లలో నిప్పులు. మానవ శరీరమే కానీ శబ్దాలు మాత్రం అసహజంగా ఉండేవి. నువ్వు నా ఊపిరిని గెలిచావు, కానీ నేను నీ నీడలో చేరిపోతాను అని ఆ భూతం అన్నట్టు అనిపించింది. ఆ రాత్రి తర్వాత శేఖర్ కనిపించలేదు. కానీ గ్రామస్తులు చెబుతారు, రాత్రి సమయంలో ఏవైనా కొత్త వ్యక్తులు ఆ బంగ్లాలోకి వెళితే ఒక